హలో అండి, వెల్కమ్ టు యమ్మీ ఛానల్. మన ఆంధ్ర స్టైల్లో గ్రీన్ చికెన్ గ్రేవీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకుందాం. ఇందులో 1 స్పూన్ ఉప్పును లేదంటే సాల్ట్ని వేయండి. 2 స్పూన్స్ వరకు పసుపును వేయండి. వేసిన తర్వాత ఈ సాల్ట్ పసుపు బాగా పట్టేటట్లుగా చికెన్ పీసెస్కి మనం కాసేపు దాన్ని అలా పక్కన పెట్టుకుందాము. గ్రీన్ మసాలా గ్రేవీ కోసం కావలసిన పదార్థాలని ఇప్పుడు మనం తీసుకుందాము. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో 2 పచ్చిమిరపకాయలని, అలాగే కొబ్బరి ముక్కల్ని, కొన్ని అల్లం ముక్కల్ని, అలాగే వెల్లుల్లిపాయల్ని, తర్వాత 2 ఆనియన్స్ని తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేయండి. పుదీనా ఆకుల్ని, కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేయండి. స్పైసీ ఎక్కువగా తినాలనుకునేవారు 3 కానీ 4 కానీ పచ్చిమిరపకాయలని యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టండి. గ్రీన్ మసాలా రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ గ్రీన్ మసాలాని వేరే బౌల్లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చికెన్ బౌల్ని తీసుకొని ఆ తర్వాత అందులో 1 స్పూన్ వరకు లేదంటే మీకు సరిపడా చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేయండి. అలాగే అందులోకి ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయండి. కొద్దిగా పెరుగును యాడ్ చేద్దాము. ఇందులో నేను నిమ్మకాయ రసాన్ని స్కిప్ చేశాను. మీరు కావాలనుకుంటే నిమ్మకాయ రసాన్ని కూడా కొంచెం ఇందులో యాడ్ చేయండి. ఆ తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేయండి. ఈ చికెన్ పీసెస్కి మసాలా మొత్తం బాగా పట్టేటట్టుగా ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము. 10 మినిట్స్ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి అందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 లవంగాల్ని, ఒక చెక్కని, అలాగే బిర్యానీ ఆకుని, గుప్పెడు ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయండి. ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత మ్యాగ్నెట్ అయిపోయి ఉన్న ఈ చికెన్ పీసెస్ ముక్కల్ని ఇందులో యాడ్ చేయండి. ఇలా ఈ మొత్తాన్ని ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. స్పైసీ కోసం గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసాం కాబట్టి కారాన్ని మాత్రం యూస్ చేయకండి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేద్దాము. ఈ గ్రీన్ చికెన్ గ్రేవీ రైస్లోనే కాదు, చపాతీలో, పూరీలో, దోశలో కూడా బాగుంటుంది. ఇంకొక 10 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేద్దాము. ఆ తర్వాత ఇందులో మీరు ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఆంధ్ర స్టైల్లో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.